ఆదియందు దేవుడు భూమిని సృజించెను. ఆయన గగనమును, భూమిని, దానిలో ఉన్న వాటన్నిటినీ చేసెను. మనం దేవుడు చేసినదంతటినీ చూచినప్పుడు అది ఎంతో ఆశ్చర్యకరముగా ఉండెను. దేవుడు చేసినదంతయు మంచిగా ఉండెను. ప్రతిదీ ఆయన గొప్పతనమును మరియు మంచితనమును, శక్తిని కనబరుచున్నవి. దేవుడు అన్ని రకముల మొక్కలను మరియు అన్ని రకముల జంతువులను సృజించెను. అంతటా ఆయన మొదటి మానవుని మన్నులో నుండి చేసెను. అతని నాసిక నుండి చేసి అతనికి జీవమును పోసెను. మొదటి మానవుడు ఆదాము అనబడెను. అంతట దేవుడు ఆదామునకు భార్యగా మరియు సహచరిగా ఉండుటకు స్త్రీని సృష్టించెను. ఆమె హవ్వ అనబడెను. అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉండుటకు తన స్వంత లక్షణములతో దేవుడు స్త్రీ పురుషులను చేసెను. వారు ఏదోను అనబడు తోటలో అతని సన్నిధిలో ఆనందముగా జీవించారు. అక్కడ శ్రమ లేదు, మరణము లేదు.